హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న థాట్స్. నిన్న నైట్ శ్రీనివాస మంగాపురం మూవీ చూడడం జరిగింది. ఈ సినిమా నాకు ఎలా అనిపించింది అండ్ ఈ సినిమాలో ఉన్న పాజిటివ్ థింగ్స్ ఏంటి, నెగిటివ్ థింగ్స్ ఏంటి, ప్రతి ఒక్కటి మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. దానికంటే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి విజిట్ చేస్తుంటే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీనివాస మంగాపురం. ముందుగా నాకు ఈ సినిమా ఏమనిపించిందంటే, ఎప్పుడో 2005 ఆ టైంలో వచ్చిన ఈ మూవీ అసలు హిట్ అయ్యే ఛాన్సెసే లేదు. ఎందుకంటే సినిమాలో స్టోరీ అస్సలు ఏం లేదు భయ్యా. ఏం స్టోరీ అది? మొత్తం ఓల్డ్ ఫార్మాట్లో. అంటే మనము చాలా సినిమాలు చూసి వచ్చేసిన తర్వాత ఈ 2026లో ఇలాంటి సినిమా అసలు స్టోరీ ఎలా ఓకే చేశారు, ఏం చేశారు అనేది నాకు అసలు అర్థం కావట్లేదు. అంటే సినిమాలో ఏ ఒక్క చోట సినిమాలో గ్రిప్పింగ్ పాయింట్ అనేది ఉండదు. అంటే హై మూమెంట్ ఇచ్చే సీన్ ఒక్కటి ఉండదు. నాకు సాంగ్స్ ఏ ఒక్క ప్లేస్మెంట్ అంటే సాంగ్ ప్లేస్మెంట్ అస్సలు బాగాలేదు. అండ్ సినిమాలో ఎందుకు వస్తుందో, ఎందుకు ఆ సాంగ్స్ ఎందుకు పెడుతున్నారో అంతంతగానో 5, 6, 7 సాంగ్స్ వరకు ఏమి ఉన్నాయి. ఆ అన్ని సాంగ్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది? సినిమాలో కంటెంటే లేదు. ఆ కంటెంట్ లేనప్పుడు అన్ని సాంగ్స్ పెట్టి సినిమాలో అసలు ఏం చెప్దామని చెప్పేసి సినిమాలు తీస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇంకా డైరెక్టర్ అజయ్ భూపతి గారు, యాక్చువల్గా సినిమాకి వెళ్ళిందే అజయ్ భూపతి గారి కోసం నేను. ఎందుకంటే అతని డైరెక్షన్లో వచ్చిన RX100 మూవీ ఎలా ఉంటుంది అండ్ మొన్న రీసెంట్గా వచ్చిన మంగళవారం మూవీ ఏ రేంజ్లో ఉంటుంది, ఆ సినిమాలో ఉండే ట్విస్ట్లు ఏంటి, మ్యూజిక్ ఏంటి, స్క్రీన్ ప్లే ఏంటి, అసలు వాళ్ళందరి దగ్గర యాక్టర్స్ అందరి దగ్గర నుంచి తీసుకున్న యాక్టింగ్ ఏంటి. అజయ్ భూపతి గారు ఇలాంటి సినిమా తీస్తారని నేనైతే అసలు అంటే అవుట్ రేటెడ్గా సినిమాలో అసలు కంటెంటే లేదు. ఏ ఒక్క చోట సినిమా అరే బాగుంది, ఈ సీన్ బాగుంది, ఇది బాగాలేదని నాకే ఒక్క ప్లేస్మెంట్, అసలు సాంగ్ ప్లేస్మెంట్, ఫైట్ ప్లేస్మెంట్ ఏ ఒక్కటి సెట్ అవ్వలేదు. అంటే నాకు ఆ హీరో యాక్టింగ్ నాకు నిజంగా అంటే ఫస్ట్ టైం యాక్టింగ్ చేసిన చాలా మంది హీరోస్ ఇప్పటికీ ఫస్ట్ టైం యాక్ట్ చేసినప్పుడు మినిమం యాక్టింగ్ ఏదైనా అంటే మనం చూస్తున్నప్పుడు సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది. కానీ నాకు ఆ హీరో యాక్టింగ్ అయితే నాకు ఏ ఒక్క చోట నేను కనెక్ట్ అవ్వలేదు. అతని కళ్ళతోటి ఎక్స్ప్రెషన్స్ ఒక్కటే డంబ్ ఎక్స్ప్రెషన్ లాగా అనిపించింది నాకు. ఏ ఒక్క చోట నాకు సినిమాలో కంటెంట్ అసలు నాకు ఏదంటే చిన్న మీకు చెప్తున్నాను, ఇంత ఫ్రస్ట్రేట్ అవుతున్నానంటే అర్థం చేసుకోండి. సినిమాలో ఏ ఒక్క చోట అయినా సరే అరే సినిమాలో ఇది బాగుంది, అది బాగాలేదు, ఇది బాగుంది, అది బాగాలేదు అని చెప్పుకోవడానికి ఏం లేదు. సినిమా మొత్తం అవుట్ రేటెడ్. 2010 కాదు, 2000లో వచ్చిన ఈ మూవీ చాలా అవుట్ రేటెడ్. అంటే మన స్టోరీ మొత్తం అర్థమైపోతుంది సినిమా చూసేటప్పుడు. ఇలా ఉంటుంది ఆ ఇంటర్వల్ ట్విస్ట్ అది నాకైతే అసలు చాలా అంటే చాలా ఘోరంగా అనిపించింది. అంటే ఒక మహేష్ బాబు వాళ్ళ ఫ్యామిలీ నుంచి వస్తున్న ఒక అబ్బాయిని ఎలా లాంచ్ చేయాలి, ఎలా అంటే స్టోరీ కంటెంట్ ఎలా ఉండాలి అది చూసుకోవాలి. కానీ ఈ అన్ని కమర్షియల్ థింగ్స్ సినిమాలో సాంగ్స్ పెట్టేస్తే అయిపోతుంది, లేదంటే ఒక 5 ఫైట్లు పెట్టేస్తే అయిపోతుంది. ఇవన్నీ పెట్టేస్తే అవ్వదండి. ఈ జనరేషన్లో ఇలాంటి స్టోరీలకి ఛాన్స్ లేదు. సినిమా ఈ స్టోరీలు ఎప్పుడో అయిపోయింది, ఎక్స్పైర్ అయిపోయినాయి. కొత్త స్టోరీలు కావాలి, కొత్త కంటెంట్ కావాలి. సినిమాలు కొన్ని సినిమాలు 1 కోటి 2 కోట్లలో తీస్తున్న సినిమాలు ఎంత కంటెంట్ బేస్డ్ మూవీస్ వస్తున్నాయండి. ఈ మూవీ ఏంటి శ్రీనివాస మంగాపురం నాకు అసలు అంటే అజయ్ భూపతి గారి దగ్గర నుంచి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత వరస్ట్ కంటెంట్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమాలో మినిమం ఏదో ఒక చోట అరే ఒక 2 hours 30 minutes ప్లస్ ఉంది మూవీ, అంతసేపట్లో ఒక 30 minutes అయినా సినిమా గ్రిప్పింగ్ ఉండాలి కదా. ఏ ఒక్క చోట అసలు సినిమా అరే ఏం తీసావు నాయన, ఏం తీసావు నాకు అదే అర్థం కాలేదు. ఎంతసేపు అరే ఇప్పుడైనా వస్తుందేమో, ఏ హై మూమెంట్ ఏదైనా వస్తుందేమో, ఏ ఒక్క చోట మూవీలో హై మూమెంటే లేదు. ఇంకా మోహన్ బాబు గారు ఉన్నారు మూవీలో, అలాంటి యాక్టర్ని ఇలా వాడుకోవాలి. నాకైతే అసలు ఇంకా కామెడీ సీన్స్, ఆ కామెడీ ఏంటో అసలు ఎవరి థియేటర్లో నేను చూసినప్పుడు తిప్పి కొడితే ఒక 30-40 మంది ఏమో ఉన్నట్టున్నారు థియేటర్లో. ఆ 30-40 మెంబర్స్లో కూడా ఆ కామెడీ సీన్స్కి అసలు నవ్వు వస్తుందా? మనము అంటే సైడ్కి కూర్చున్న వ్యక్తులతో వాళ్ళ మొబైల్ చూసుకొని నవ్వుకాల్సి వస్తుంది. అంత వరస్ట్ కామెడీ సీన్స్. స్టోరీలో కొంచెమైనా కంటెంట్ ఉండదా? నాకు అసలు ఏ మాత్రం నచ్చలేదండి సినిమా. సరే మీరు ఒకసారి చూద్దాం అనుకుంటే మీరు వెళ్ళొచ్చు. అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను నేను, మళ్ళీ నా ఒపీనియన్ ఇది. సినిమా నాకు ఏ మాత్రం నచ్చలేదు. ఇంకా చెప్పాలంటే నేను సినిమా అవ్వకముందే ఒక 15-20 minutes ముందే మూవీ థియేటర్ నుంచి బయటకు వచ్చేసాను నేను. అంత వరస్ట్గా అనిపించింది నాకు.
నేను నాకు ఒక్కటే అంటే సినిమాలో ఏముంది ఏం లేదు అనేది కాదు కానీ అజయ్ భూపతి గారి దగ్గర నుంచి నేను ఈ టైప్ ఆఫ్ మూవీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదొక్కటి నాకు చాలా అంటే అంత కనెక్ట్ అవ్వలేదు. సరే అజయ్ భూపతి గారు నెక్స్ట్ తీసే మంగళవారం 2 అని చెప్తున్నారు. ఆ మూవీ అయినా సరే పెద్ద హిట్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అజయ్ భూపతి గారు ఖచ్చితంగా మీ మీ దగ్గర చాలా కంటెంట్ ఉంది. నాకు అంటే ఈ సినిమాలో ఒక పాజిటివ్ థింగ్ ఏదైనా మాట్లాడుకోవాలంటే నాకు అంటే రియల్ లొకేషన్స్ వాడారు మొత్తం. అంటే ఇక్కడ గ్రాఫిక్స్ అవి ఇవి లేకుండా రియల్ లొకేషన్స్లో తిరుపతిలో మొత్తం రియల్ లొకేషన్స్లో మూవీ తీయడం జరిగింది. అదొక్కటి మాత్రం కొంచెం అరే న్యాచురల్గా అనిపించింది. కానీ సినిమాలో కొంచెం కంటెంట్ ఉన్నా సినిమా ఇంకొంచెం బాగున్నా ఇంకా బాగుండేదేమో అనిపించింది. కానీ సినిమాలో స్టోరీ అస్సలు లేదు. అంటే మొత్తం ఎక్స్పెక్టెడ్ స్టోరీనే. అండ్ పెద్ద ట్విస్టులు, ఆ ట్విస్టులు అయితే ప్రతి ఒక్కటి చిన్నపిల్లలు ఎల్కేజీ పిల్లలు కూడా చెప్పేస్తారు. అంత రొట్ట ట్విస్టులు అవి నాకు అస్సలు నచ్చలేదు. అంతేనండి, నాకు ఈ మూవీ పెద్దగా ఏం అనిపించలేదు. అంటే అజయ్ భూపతి గారి దగ్గర నుంచి అయితే నేను ఈ టైప్ ఆఫ్ మూవీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్రహ్మాజీ గారి యాక్టింగ్ కానివ్వండి, నరేష్ గారి యాక్టింగ్ కానివ్వండి, అండ్ మోహన్ బాబు గారి యాక్టింగ్, ఇంకా అజయ్ గారి యాక్టింగ్, వీళ్ళందరూ యాక్టింగ్ అసలు సినిమాలో కంటెంటే లేనప్పుడు వీళ్ళు ఎంత యాక్ట్ చేసినా ఎంత ఏం పర్ఫామ్ చేసినా అసలు మూవీ నిలబడదు. అదే జరిగింది శ్రీనివాస మంగళపురంకి. నాకు అసలు నచ్చలేదు. అంటే మూవీలో చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. నాకు ఎక్కడ అసలు హీరో యాక్టింగ్ కానివ్వండి, హీరోయిన్ యాక్టింగ్ కానివ్వండి, ఏ ఒక్క చోట నాకు అసలు మూవీ బాగుంది అనే ఫీలే రాలేదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇంకా నాకు ఓపిక నశించి నేనే థియేటర్ నుంచి బయటకు వచ్చేసాను 15-20 మినిట్స్ ముందు. చూడండి, మీరు కూడా ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది నేను చెప్పేది నిజమా అబద్ధమా అనేది. నేను అంటే సినిమాలో స్టోరీ ఉందా, అంటే అంత బాగుందా, మీకు నచ్చిందా ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 0.25 out of 5. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.